ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 52 నుంచి ఇవాళ వరకు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గారు వచ్చారు. వెస్ట్ బెంగాల్ నుంచి సరోజినీ నాయుడు గారి తమ్ముడు ఆయన. వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఆయన వచ్చి కమ్యూనిస్టు బలం దీంతో సపోర్ట్తో ఇండిపెండెంట్ గెలిచారు ఫస్ట్ 52లో. తర్వాత గుంటూరు నుంచి అచ్చమామ గారు వచ్చారు. తర్వాత 3 సార్లు కేఎల్ రావు గారు ఉన్నారు. ఆయన గొప్ప సేవ చేశారు ఈ నగరానికి. ఆ తర్వాత మురహర్ గారు వచ్చారు, ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ విజయ్ గారు వచ్చారు, మన అట్లాగే వడ్డే సోమనాథేశ్వర వచ్చారు. తర్వాత నేను ఉపేంద్ర గారు వచ్చారు. ఆ తర్వాత మన గద్దె రామ్మోహన్ గారు వచ్చారు. తర్వాత 2 సార్లు లగడపాటి రాజగోపాల్ గారు వచ్చారు. తర్వాత నేను 2 సార్లు చేశాను. ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇంతమంది ఎంపీల్లో వీళ్ళందరూ కూడా సరే కొంతమంది వాళ్ళ మార్క్ ఈ నగరం మీద వేసి ఉండొచ్చు, కొంతమంది వేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఎవ్వరూ కూడా మచ్చలేని వ్యక్తులు. ఏ పార్టీ వాళ్ళైనా అందరూ కూడా ఇవాళ వరకు ఈ విజయవాడ ప్రజల అదృష్టం ఏంటంటే ఎక్కడొక్కడ ఒక కరప్టనో, ప్రజల జీవితంలో దూరి వాళ్ళని కెలక్టమనో, ల్యాండ్ గ్రాబింగ్ చేయడమనో, లేకపోతే మాఫియా చేయడమనో ఎక్కడ మనకి కామెంట్ మనం వినలా. కేశినేని డెవలపర్స్ అని ఒక సంస్థని 2016లోనే ఇప్పుడు పెట్టాడు. ఈ కేశినేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశినేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేశినేని డెవలపర్స్. ఇది అతను భార్య పేరు మీద ఇంకా బినామీల పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? 2016లో నేను ఎంపీ అయిన తర్వాత కేశినేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు 2016లో. నేను ఎంపీ 14లో అయ్యా. ఇది ఏం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేశినేని డెవలపర్స్ ఓపెన్ చేశాడు. నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో, మంచి దారిలో వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపలా. ఇది పోతే యాక్చువల్గా కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. ఇది నా పేరు, నేను ఈ కేశినేని ట్రేడ్ మార్క్, మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది మీకు, పేటెంట్ రైట్స్. ఇది కేశినేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది. మార్క్ ఏంటంటే కేశినేని, ఓనర్ ప్రొపరైటర్ ఎవరంటే కేశినేని శ్రీనివాస్. ఇది ఎవ్వరూ వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేశినేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు. కేశినేని డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు, కేశినేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు. దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. రిజెక్ట్ అయినా కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు. ఇది పెద్ద క్రైమ్. ఇది ఒక కేశినేని డెవలపర్సు వాళ్ళ మార్కెటింగ్లో బ్రోచర్స్ ఇది కేశినేని విల్లాస్, బొటిక్ స్టైల్ విల్లాస్ ఫర్ సేల్, ప్రీ లాంచ్ ఆఫర్. ఇంతవరకు 2016లో 17లో మొదలుపెట్టారు కలెక్షను. ఒక్క బిల్డింగ్ G+1 బిల్డింగ్ కట్టిన పాపన పోలా ఈ కంపెనీ. అట్లాగే అదొక విల్లా ప్రాజెక్టు. ఇదొక ప్రాజెక్టు. మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేశినేని డెవలపర్స్ రైజ్, అంతేనా? రైజ్. ఇది వీళ్ళు వేసిన బ్రోషరు, వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు. ఇవాళ ఉన్న గూగుల్ పొజిషన్, ఇవాళ తీసాం మ్యాప్. ఇది ఇవాళది, ఇది గూగుల్ మ్యాప్. వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇటుకరాయి పెట్టల. 32 స్ప్రింగ్స్ అంట. ఇది అంతే. ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో, హైదరాబాద్ ప్రగతి నగర్లో 97 ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్. ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామి, ఒక మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా ప్రీలాంచ్లో పేదవాళ్ళకి అమ్మేస్తే ప్రీలాంచ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు, వారం ముందు ఇతని పేరు మీద, ఎవరి పేరు మీద, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అబ్బాయి ఎక్సెల్లా ప్రాపర్టీస్ అని కందిమేళ మధుబాబు, అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేశినేని శివనాథ్ గారు అబ్బాయి కేశినేని వెంకట్ చౌదరి. వీళ్ళిద్దరూ కలిసి 97 ఎకరాలు కబ్జా చేశారు. అదంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థే, టీడీపీ ఎంపీ అభ్యర్థే.
ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు. ఈ కేశినేని డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే, మీరు ఇది తెలంగాణ రెరా వాళ్ళు కేశినేని డెవలపర్స్కి విధించిన ఫైను. నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నావు అని చెప్పి ఫైన్ వేసింది. ఇది ఆర్డర్ కాపీ, తెలంగాణ రెరా ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది, ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా? సాహితీ ఇన్ఫ్రా. విన్నారా సాహితీ ఇన్ఫ్రా పేరు? ఎవరన్నా జైల్లో ఉన్నాడు తెలుసా? ఎందుకున్నాడు తెలుసా? ఎన్నో వందల మందిని, వేల మందిని ప్రీ లాంచ్ ఆఫర్ల పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది, ఇది ఉంది, జైల్లో ఉన్నాడు. దాంట్లో అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా, తెలంగాణ రెరా, సాహితీ ఇన్ఫ్రాను వీళ్ళిద్దరికీ కలిపి ఫైన్ వేసింది. నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్లా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను. ఇక్కడేమో ఈనాడు ఒకటి చెప్తుంది. ఈనాడు ఏం చెప్తుందంటే, ఈయన అపేర కుబేరుడు, దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు, ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడమే దెయ్యం అని ఈనాడు చెప్తా ఉంది. నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించలా. ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే, ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. ఈ ఎన్నికల అఫిడవిట్లో మీరు చూస్తే 2020 వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది. 2020 వరకు ఇతనికి ₹1 ఆదాయం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది. నేను చెప్పే మాట కాదు, ఎన్నికల అఫిడవిట్ చెప్పే మాట. దీంట్లోనే 2002 నుంచి 2010 వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు ఈ రోజు వరకు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.